గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్న పరిస్థితిని గమనించినాకనే ఈరోజు బీఆర్ఎస్ అసత్య ప్రచారాలను చేస్తున్నది. నాయకుడు లేని పార్టీగా ఎన్నికల రంగంలో దూకిన బీఆర్ఎస్ పార్టీకి ఇలా ఎదురు దెబ్బ తలుగుతుందనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద, నవీన్ యాదవ్ మీద చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక లీడర్లెస్ పార్టీగా, నాయకుడు లేని పార్టీగా ఇలా బీఆర్ఎస్ మారిపోయిన విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఒకరోజు తెలంగాణ కోసం పుట్టిన పార్టీ అంటూ తెలంగాణ లేకుండా ఏ విధంగా బీఆర్ఎస్ అని మార్చుకుందో, ఇలా లీడర్ లేకున్నా సరే ఒక రాజకీయ పక్షంగా ఇలా ప్రజాక్షేత్రంలోకి వచ్చి మేము గెలుస్తామని ప్రగల్భాలు చెప్తున్న పరిస్థితి. కానీ మౌలికమైన ప్రశ్న కేటీఆర్కు, మాగంటి గోపీనాథ్ గారి అమ్మగారు, వారి తల్లి వేస్తున్న సవాలుకు ప్రతి సవాలు ఎందుకు చెప్పలేకపోతున్నాడు? మొత్తం ఈవెంట్ మేనేజ్మెంట్ చేసినట్టుగా మొత్తం షో ఆఫ్, అక్కడ ప్రజలు బస్ యాక్సిడెంట్ చనిపోయినా సరే ఇక్కడ ఆయన ధూమ్ధాములు చేసుకుంటూ ఎంజాయ్ కేరింతలు కొట్టుకుంటూ చేస్తున్న